ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి రవి, బుధుడు, అదేవిధంగా మీకు రాహువు, వీళ్ళంతా కూడా మీనరాశిలో ఉన్నారు. అలాగే శని కూడా మీనరాశిలోనే ఉన్నాడు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు. అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు కొన్ని రాశుల వారికి చాలా అత్యంత యోగదాయకంగా ఉన్నాయి. అవి ఏ ఏ రాశుల వారికి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం, అష్టమ శని. ఇంకా చంద్రుడు, రాహు, మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగానే ఉన్నాయి. ఒక గురుడి యొక్క బలం మాత్రం అనుకూలంగా ఉన్నది. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అంచేత మీరు అవన్నీ లెక్క చేయరు. మీ పని ఎలా అన్నది అలాగే చేస్తారు. మీ కార్యక్రమాలు సక్రమంగా పూర్తవుతాయి. శ్రమ ఉంటుంది, చికాకులు ఉంటాయి, ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా సమయానికి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తిపరంగా మంచి డెవలప్మెంట్స్ ఉంటుంది. రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త అవకాశాలు ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభంలో కంటే బుధవారం నుండి శనివారం వరకు వ్యాపార ఆర్థిక లావాదేవీలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ రాశివారు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇటొచ్చి వార ప్రారంభం, వార మధ్యలో కాస్త నిదానంగా ఉండండి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. గతం కంటే ఆధ్యాత్మికమైన చింతన తగ్గుతుంది. అంచేత ఆధ్యాత్మికంగా కాస్త చింతన పెరిగే విధంగా మీ యొక్క ప్రయత్నాన్ని చేయండి. శనివారం నియమం పెట్టుకోండి. శనివారం నవగ్రహాల చుట్టూ తిరగండి. శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహాల చుట్టూ 9 సార్లు తిరగండి. తిలదానం చేస్తూ ఉండండి. దేవాలయాల్లో దీపం పెట్టడానికి నూనె ఇస్తూ ఉండండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు.